మనిషి మధ్యాహ్నం పూట తినే భోజనం చాలా ఇంపార్టెంట్. సో ఆ భోజనం కోసం వాళ్ళు చాలా ఎదురు చూస్తారు. చాలా మంది వలస కార్మికులు వస్తారు ఇక్కడ. మనం అన్నం తినేటప్పుడు 2 సార్లు జనరల్ గా మనం అన్నం తినేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒక్క నిమిషం ఆగరా, నేను అన్నం తినేసి వస్తా అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారా? లేకుంటే రారా తిందాం రా కూర్చో అని ఒక ముద్ద తింటాడా అనేటోళ్ళు? మనం తినేది ఎవరికన్నా మధ్యాహ్నం పెడితే మంచిది. ఆకలి చాలా భయంకరమైనది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లాంటి విధమైన పరిస్థితి రాదు. వాళ్ళు రూపాయి ఇచ్చి సగం తిన్నాక అబ్బా చాలరా అన్నట్టు తృప్తి కావాలి. తృప్తి ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా చాలా మంది ఏమంటారంటే కడుపు నిండింది సార్, థ్యాంక్ యూ అంటారు. నమస్తే, నా పేరు జార్జ్ రాకేష్ బాబు. ఇది 4-5 నెలలు అయిందండి. సో ఎందుకు ఇట్లా పెట్టాలి? అన్ని రకరకాలుగా అన్నదానం చేస్తుంటారు కదా సిటీలో. అందరు వెరైటీ కూరగాయలు, వెరైటీ ఆహార పదార్థాలు తీసుకొచ్చి అన్నదానం చేస్తుంటారు. సో మేము కూడా చేసేది అన్నదానం, కానీ మేము కొంచెం డిఫరెంట్ గా చేద్దామని కొంచెం ఆలోచించుకొని ఒక పొజిషన్ లో, ఒక ప్లేస్ లో ఉండాలని. ఎందుకంటే అన్నదానం చేయడానికి మనం హాస్పిటల్ దగ్గర ఇంకెక్కడన్నా వెళ్తాం, అక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళకి డౌటే, మళ్ళా రేపు పొద్దున ఇదే టైంకి వస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే వర్షం వచ్చిందని లేట్ అవుతుందో ఇంకేమవుతుందో తెలియదు. సో కాబట్టి ఒక ప్లేస్ ఉంటే వాళ్ళు ఎంత లేట్ అయినా అక్కడ ఉంటే ఒక హోప్ ఉంటుంది, వస్తారులే, డోర్ తెరిచిందంటే వస్తుండొచ్చు, అన్నం పెడతారేమో అని ఒక ఆశ ఉంటుంది. సో అదే ఆలోచనతోటి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ₹1 పెట్టాలని ఎందుకు అనిపిస్తారు? ఎందుకంటే బయట ₹1 అసలు ఏమీ రాదు ఇప్పుడున్న కాలంలో. ₹1 కంటే మనం ఫ్రీగా అన్నదానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఆకలి వేస్తుందో లేదో తెలియదు. ఒకటి, వాళ్ళకి ఇచ్చినాక అన్నం తీసుకొని తింటారో తెలియదు, సంచిలో పెట్టుకుంటారో తెలియదు. సో కాబట్టి మేము చాలా చోట్ల చూసినప్పుడు ఏమైందంటే, ఎన్నిసార్లు అన్నదానం చేసినప్పుడు చాలా మంది సంచిలో పెట్టుకొని వెళ్ళిపోవడం, సాయంత్రం తినడం. లేకుంటే మేము అన్నదానం చేసే టైంలో అప్పుడే ఎవరో వచ్చి మా దగ్గర అన్నదానం చేస్తుంటే మేము చేసేది ఆగిపోవడం. అంటే వాళ్ళు చేసిపోయినాక మేము మళ్ళీ ఎట్లా చేస్తామండి అదే ప్లేస్ లో. సో చాలా ప్లేసెస్ లో ఏమైందంటే హాస్పిటల్ దగ్గర చాలా మంది అన్నదానం చేస్తుంటారు. సో కంపల్సరీ లేదు, నువ్వు తీసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉంటారా. కొన్నిసార్లు మనం పెడుతుంటేనే ఇంకో దగ్గర పెడుతుంటారు. సో మనిషి ఆశకి ఇంకేమన్నా మంచిగా దొరుకుతుందని అట్లా అటు ఇటు అవుతుంటది. కొన్నిసార్లు అన్నదానం ఆ టైంకి జరగదు. కొంతమంది 2 గంటలకి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 4 గంటలకు పెడుతుంటారు. సో ఇదంతా ఎందుకు, ఒక పాయింట్, ఒక దగ్గరికి వచ్చి కులబద్ద భేదాలు లేకుండా ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ సరే ₹1 ఇచ్చి అన్నం తీసుకొని. ఇప్పుడు కొన్ని హోటల్స్ లో ఎలాంటి వాడు వస్తుందనే అవసరం లేదు, డబ్బులు ఇస్తున్నాడు, తింటున్నాడు, పోతున్నాడు. కానీ అన్నదానం ఫ్రీగా చేసినప్పుడు ఏమయ్యేదంటే చాలా మంది లైన్ లో నిలబడడానికి ఇబ్బంది పడేది. ఇప్పుడు ర్యాపిడో పిల్లోడైనా ఎవరైనా ఇట్లా లైన్ లో వచ్చి నిలబడి అన్నం తీసుకోవాలంటే సిగ్గనిపించేది. వేరే వాళ్ళ బట్టలు అవన్నీ చూసి వీళ్ళతో నేను ఇట్లా అన్నట్టుగా ఉండేది. కానీ ఆకలి అయితే ఉంటుంది. సో ఆ ఆకలికి విలువ ₹1 అన్న పెడితే, నిజంగా ఆకలి విలువ తెలిసినోళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి ₹1 ఇచ్చి కొనుక్కొని తింటారు. అది కూడా రెస్పెక్ట్ తోటి, మంచి డిగ్నిటీ ఉంటుంది. ఎవరు వచ్చినా మేము ఎవరని చూడం, ₹1 ఇస్తారు, అన్నం పెట్టేస్తాం అంతే. అదొక మెయిన్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నం పెట్టిన ప్రతి అన్నదానం దగ్గర మీరు చూస్తే చాలా ఇస్త్రాకులు పడేసి ఉంటాయి, అన్నం పడేసి ఉంటుంది, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి. చాలా సార్లు మేము కూడా చేసినప్పుడు ఇబ్బంది అనిపించింది. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారంటే, మంచి పని చేస్తున్నారు కానీ ఇంత కచరా మళ్ళీ మేము కొలవాల్సి వస్తుంది కదా, మాకు డబల్ పని అవుతుంది కదా. మీరు మంచి పని చేయడానికి వచ్చారు కానీ మేము డ్యూటీ చేస్తున్నాం, మా సార్ వచ్చినప్పుడు మీరు ఇంకా సాఫ్ చేయలేదు అంటాడు.
సో అట్లాంటిది ఉండకుండా మేము స్టీల్ ప్లేట్లలో ఇస్తే ఆ వేస్ట్ అనేది పరిసరాలు అనేది శుభ్రంగా ఉండడానికి బాగుంటుందని ప్లేట్లలో ఇస్తున్నాం అనమాట. సో ఈ రకంగా ఇస్తుంటే ఏమవుతుందంటే మళ్ళీ మేము కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇవ్వడానికి ఉంటుంది. ఇంకా వాటర్ అయితే అక్కడ క్యాన్ పెట్టినాము, ఆ వాటర్ తాగుతారు. ఇక్కడ ఎవరు కూడా సంచులలో వేసుకోకుండా మాక్సిమం ఆకలి వేస్తుంది, 1 రూపీ ఇచ్చి తినేస్తారు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వచ్చి అడుగుతారు. ఆ విధంగా ₹1 భోజనం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఏమేమి పెడతారు అంటే డైలీ ఒకటే ఫుడ్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ టైప్ ఏమైనా ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు సాంబార్ అన్నం, ఈరోజు పొంగల్, ఒకరోజు బగారా రైస్, ఒకరోజు టమాటా రైస్. సో అట్లా ప్రతిరోజు ఒక వెరైటీ పెట్టి మంది బర్త్డే చేసుకుంటారు, వాళ్ళ పేరు మీద అన్నదానం చేసి వాళ్ళు అట్టుపండ్లు యాడ్ చేస్తారు, స్వీట్ యాడ్ చేస్తారు. సో అట్లా చేసి చాలా మంది అడిగే క్వశ్చన్ నాకేం లాభం అంటే, అందరు లాభాలు చూసుకుంటే ఇక కష్టమే. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ 1 అవర్ లేట్ అయినా కానీ పేషెంట్ వచ్చిందంటే వచ్చి చూసిపోతాడు. ఏం లాభం అంటే ఓటీ ఇస్తారు ఆయనకి, ఎవరు ఇయర్ కదా. కరోనా టైంలో కూడా చాలా మంది వాలంటీర్ గా ముందుకొచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి రేషన్ బట్టి ఏం లాభం అంటే, మానవత్వం ఉంటే ఎంతకైనా తెగించి చేస్తాడు. కానీ మానవత్వం అనేది కరెక్ట్ వేలో వాడితే బాగుంటది. లాభం చూసుకున్న వాళ్ళు ప్రతిసారి లాభం చూసుకుంటా ఉంటే అది డీల్ కరెక్ట్ కాదు. డొనేషన్స్ అంటే మాకు 12 years నుంచి నడుస్తుంది కదా ఎన్జిఓ. చాలా మంది మాకు దగ్గర అన్నదానం చేయమని మాకు డొనేషన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఇది ఒక్క ప్లేట్ 10 రూపీస్ దాకా మేము డొనేషన్ తీసుకుంటాం. ఏదో ఎంతో పెద్ద అదిగా తీసుకోం. ఒక 10 రూపాయలు ఇస్తే ఒక మనిషి కడుపు నిండా అన్నం తింటాడు. ఆ రకంగా డొనేషన్ తీసుకుంటాం. సో మా దగ్గర డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వస్తారు, ఇస్తారు. లేనప్పుడు కూడా కొంతమంది బియ్యం ఇచ్చి వెళ్తారు. సో ఆ బియ్యంతో వండి పెడతాం. భగవంతుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆకలిగా ఉన్నవారు ఎవరిని కూడా భగవంతుడు అంత ఈజీగా వదిలేయాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరినన్నా పంపిస్తాడు, ఎవరన్నా వచ్చి అన్నం పెట్టాలి. అది ఫస్ట్ ముఖ్యమైన ధర్మం అని నేను అనుకుంటా. ఎందుకంటే పాతకాలంలో భిక్షగాళ్ళు వచ్చినప్పుడు అమ్మ ధర్మం చేయి తల్లి అనేది, అమ్మ అన్నం పెట్టి అనేది తర్వాత సంగతి. అమ్మ ₹1 ఇంటే ఇయ్యి అని తర్వాత అన్నాడు. ఇక ఇప్పుడైతే అప్పట్లో ధర్మం చేయడం అంటే నాకు ఆకలి అయింది, నీకు ధర్మం అనిపిస్తే అన్నం పెట్టు, లేకున్నా కొన్ని మంచినీళ్ళు ఇయ్యి అంటారు. సో ఆ విధంగా మేము చేస్తున్నాం. లాభం ఏంటంటే లాభం ఏమి ఉండదు. ఇప్పుడు 10 రూపీస్కి ఈ ప్లేట్ వండి ఇస్తాము అంతే. పెద్దవాళ్ళు ఎవరు లేరు, పెద్ద హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ కంటే పెద్ద హృదయం ఉన్న వాళ్ళు వస్తారు, పేరు రాయరు, ఏం రాయరు, ఒక 10-20 సంచులు బియ్యం ఇచ్చి వెళ్తారు. ఎప్పుడన్నా మీకు ఎవరు డొనేషన్ ఇవ్వనప్పుడు ఇవి వాడుకోండి అని చెప్తారు. కొంతమంది వచ్చి పప్పు ఇస్తారు, కొంతమంది నూనె ఇచ్చి వెళ్తారు. కానీ ఇది మాత్రం నడవనియండి. ఎందుకంటే వాళ్ళు ఎండలో కూర్చుంటారు. మధ్యాహ్నం మధ్యాహ్నం పూట తినే భోజనం చాలా ఇంపార్టెంట్. సో ఆ భోజనం కోసం వాళ్ళు చాలా ఎదురు చూస్తారు. చాలా మంది వలస కార్మికులు వస్తారు ఇక్కడ పని చేసుకోవడానికి. వాళ్ళకి కూలీ పైసలు 4 రోజులు పని దొరకకుంటే సరిపోదండి. వాళ్ళకి సంపాదించిన పైసలు అయిపోతాయి. ఇక ఇంటికి ఏం పంపిస్తారు? ఇంటికి ఇక్కడ చాలా మంది వలస కార్మికులు తింటారు, ర్యాక్ పిక్కర్స్ తింటారు, చాలా మంది ఆటో నడిపించే వాళ్ళు తింటారు, ర్యాపిడో వాళ్ళు తింటారు, స్విగ్గీ వాళ్ళు తింటారు. సో ఎవరైతే చాలా దూరం, ఇంటి నుంచి చాలా దూరం ఉంటారు, ట్రై చేద్దాం, ₹1 కంటే ఏం దొరుకుతుందో చూద్దాం అని వస్తారు. ₹1 ఇచ్చినాక తినంగానే ఆకలి వేసే టైంలో ఒక ముద్ద అన్నం పోతే చల్లగా అనిపిస్తుంది. బాగా చాలరా ఈరోజు, సాయంత్రం వరకు ఏమైనా చేయాలనిపిస్తుంది, ఒక హోప్ వస్తుంది, ఒక బలం వస్తుంది. సో దినమంతా కష్టపడేటోడు సాయంత్రం వరకు నేను కష్టపడి పని చేయాలనుకునేవాడు మధ్యాహ్నం అన్నం దొరకకుంటే ఏ వద్దురాబాయ్ తర్వాత చూద్దామని అంటారు. సో ఆహారం చాలా ఇంపార్టెంట్. ఈ ₹1 మధ్యాహ్నం ఇంత చిన్నగా పెడితే రూపాయితో ₹1 అవుతుంది. రూపాయలు ఏంది ఏమవుతుంది? సో ఆ కాంప్లిమెంట్స్ అంటే అందరు ఏమంటారు, ₹1కి ఏమొస్తుంది అన్న, కొత్తిమీర కట్ట కూడా రానంటారు.
కానీ చాలా మంది ఏమంటారు, ఏం చేస్తున్నావు నువ్వు, 1 రూపీలు ఎట్లా పెడుతున్నావు, నీకేం మిగులుతుంది. అందరు కమర్షియల్ గా ఆలోచిస్తే ఇక భగవంతుడు కూడా కమర్షియల్ గా ఆలోచించాల్సి వస్తుంది కదా. భగవంతుడు కూడా కమర్షియల్ గా ఆలోచిస్తే ఎట్లుంటది. సో ఆ విధంగా చాలా మంది ఏమంటారంటే కడుపు నిండింది సార్, థ్యాంక్ యూ అంటారు. వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ డిగ్నిటీ, ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం బట్టలు వేసుకున్నారు, ఏం పని చేస్తారు అని అనవసరం. వాళ్ళు రుబాబుగా రూపాయి ఇస్తున్నారు, రుబాబుగా తినేసిపోతున్నారు. తక్కువ పడితే మళ్ళీ చారు అడుగుతారు, మళ్ళీ ఇస్తాం. ఒక రోజుకి 25 కిలోలు పడుతుంది రైస్, మళ్ళీ పప్పు ఒక 4 కిలోలు పడుతుంది. ఒక మనిషి ఆకలి గురించి మీరు ఇంత ఆలోచించి ఇంత చేస్తారు ప్రజల గురించి. అంటే మీ లైఫ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందన్న, అంటే ఈ ఆకలి విషయంలో? ఆకలి విషయంలో చాలా సార్లు జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు మనం చూస్తాము, టిఫిన్ తీసుకోకపోతే స్కూల్కి ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి నేను వేస్తారా అంటారు. వద్దురా అబ్బాయి అంటే సిగ్గుపడతాం మనం. పర్వాలేదు రారా అంటారు. వాడేయడం చూసి పక్కన వాళ్ళు వేస్తారు, తర్వాత గర్ల్స్ కూడా వేస్తారు. అది తిన్నప్పుడు తినక ముందు 2 ముద్దలు పెట్టుకోకముందు వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క ఆప్యాయతని, ఆ యొక్క షేరింగ్ చేసి చూసే కడుపు నిండిపోతుంది. 2 ముద్దలు తిన్నాక థ్యాంక్ యూ అంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు సార్ అంటే, ఈ రోజు స్కూల్లో టిఫిన్ తీసుకొని ఒక దగ్గర ఎక్కడ కూర్చొని తింటున్నారో నాకే తెలియదు. ఈ రోజు మనం అన్నం తినేటప్పుడు 2 సార్లు, జనరల్ గా మనం అన్నం తినేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒక్క నిమిషం ఆగరా నేను అన్నం తినేసి వస్తా అనేటోళ్ళు ఎక్కున్నారా, లేకుంటే రారా తిందాం రా కూర్చో అని ఒక ముద్ద వేయండి తింటాడా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ నాకంతే అలవాటు ఏమిటంటే, మనం తినేది ఎవరికన్నా మధ్యాహ్నం పెడితే మంచిది. ఆకలి చాలా భయంకరమైనది. ఆ ఆకలి గురించే కదా అందరు పనిచేస్తారు, కడుపు కోసమే కదా అన్ని పనులు చేస్తున్నారు. సో నేను కూడా ట్రావెల్ చేసేప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు దొరకాల్సినట్టుగా అన్నం దొరకకపోయేది. తిరిగేది గల్లీలు తిరిగేది, ఏదన్నా మంచి హోటల్ దొరికితే ఇంత ముద్ద తిన్నాము అని. జోబులు అన్ని పైసలు ఉండకపోయేది. ఏం చేయాలా, సరేనా ఏదో ఒకటి బ్రెడ్ గిడ్డో తినేద్దాం అని తినేసేది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లాంటి విధమైన పరిస్థితి రాకూడదు. వాళ్ళు రూపాయి ఇచ్చి సగం తిన్నాక అబ్బా చాలరా అన్నట్టు తృప్తి కావాలి. తృప్తి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాళ్ళు 1 రూపీకి పెడుతుంటే వాళ్ళు ఆ ప్లేట్ లో ఉన్నది చూసి మా ఠీకే అచ్చా పోతారు. డైలీ ఒకరోజు కిచిడి, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు పొంగలు, ఒకరోజు పెరుగన్నం, ఒకరోజు మామూలు తెల్లన్నం, పప్పు, అట్లా రోజు ఒకటి చేస్తామండి. ప్రతిరోజు ఒకటే ఉండదు. మీరు కూడా ఎప్పుడన్నా నేను తింటున్నా, భగవంతుడు నన్ను బ్రతికిచ్చి 3 పూటలు మంచి భోజనం ఇచ్చినాడు, నేను కూడా ఒక్క పూటనన్నా ఎవరికైనా పెట్టాలనే ఆలోచన వస్తే, అన్నదానం చేయాలనే ఆలోచన వస్తే, బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు మీరే దావత్ చేసుకోకుండా ఇట్లాంటి బీద వాళ్ళ గురించి ఆలోచిస్తే, లేకుంటే మీ యొక్క ప్రియమైన తల్లిదండ్రులు కానీ ఇంకెవరన్నా వారి దినాలు కానీ, చనిపోయిన దినం కానీ, అట్లాంటిదైనా మంచి ఒకేషన్ ఉంటే మీ యొక్క సంతోషంని ఇక్కడ కూడా పంచుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ 10 రూపీస్ మేము డొనేషన్ అడిగేది. రోజుకి 250 నుంచి 300 మంది తింటారు. మీరు ఇచ్చే డొనేషన్లో మేము ఉండి మీ ముందటే కళ్ళ ముందట మీరు వాళ్ళు తింటుంటే వాళ్ళ కళ్ళల్లో మీరు తృప్తిని చూసి మీరు సంతోషపడచ్చు. బాగుంది సార్. 1 రూపీ అంటే మామూలు కాదు ఇది. కానీ వీళ్ళకి సేవ చేసినందుకు చాలా గొప్ప చెప్పుకోవచ్చు. దేవుడే ఇది, ఇప్పుడు మన దేవుడే ఇచ్చిన ఆహారం అనుకుంటాం. ఫుడ్ మనం బతకాలంటే తినడానికే కదా, మనం తిని బతికి చేసి ఏ పని చేసుకున్న వాళ్ళైనా మామూలుగా గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గరీబ్ వాళ్ళు కూడా, నేను కూడా ఒక గరీబ్ లాగానే తింటున్నా. చాలా బాగుంది అన్నమా. మరి వెరీ వెరీ గుడ్. చాలా ఫుడ్ కూడా మంచిగా ఉంది, హెల్తీ ఫుడ్ చాలా బాగుంది సార్. ఇటువంటి స్కీములు చాలా రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ చాలా నేను సెలవు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు డైజెషన్, ఇప్పుడు మామూలుగా షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా హెల్తీ ఫుడ్ ఇది. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది సార్. ఇవాళ ఉప్మా టైపు. నేను ఫస్ట్ టైం సార్, కానీ నేను ఇదే చూసి 1 రూపీ చూసి నేను తింటున్నా. చాలా బాగుంది సార్. చాలా మంది చెప్తాను, నేను మొత్తం పబ్లిసిటీ చేస్తాను. ఇక్కడ ఉండేది మొత్తం గరీబ్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ
వాళ్ళ గురించి నన్న కనీసం నేను చెక్ చేస్తున్నా సార్, తింటున్నా ఏం బాగుంది. పని చేస్తారు? నేను ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్ట్, నో ఆర్ట్స్, ఇక్కడనే ఉంది నాది షాప్. Thank you. నా పేరు- ఎట్లా ఉంది ఫుడ్? బాగానే ఉందండి. ఏం పని చేస్తారు? చాయ్ బండి మీద పని చేస్తాం. చాయ్ బండి మీద ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడికి? నేల నుంచి నెల నుంచి డైలీ తింటావా? ఇక్కడ డైలీ ఎట్లా ఫుడ్ ఎట్లా ఫుడ్ ఇష్టం అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఈరోజు ఏం పెట్టారు? పప్పు అన్నం సాంబార్ బాగుందా? బాగానే ఉంది. ఇక గరీబ్లోకి ఏదో తింటారు. సో ఒక్క రూపాయికి భోజనం పెట్టారు కదా, సో మంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏమనుకున్నావు? 1 రూపాయి భోజనం పెట్టినా ఎట్లా పెట్టుకున్నావా? వాళ్ళు మంచిగా ఉండేది అనుకున్నా, అయితే మంచిగానే ఉంది. ఒకరి పని బయట మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకి ఏం చెప్తావు? ఒకరి పని అన్నం తింటున్నా అంట.